అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. విమాన ప్రమాదాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో విమాన ప్రమాదం జరిగింది. రాజస్థాన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. చురు జిల్లా రతన్గఢ్ ప్రాంతంలోని భానుడా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇద్దరు వైమానిక సిబ్బంది గాయపడినట్లుగా తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ప్రమాద సమయంలో పెద్ద శబ్దం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఫైటర్ జెట్ పొలాల్లో కూలిందని, భారీగా మంటలు పొగ ఎగసిపడినట్లుగా చెప్పారు. రతన్గఢ్ సమీపంలో భానుడా గ్రామంలో ఐఏఎఫ్ యుద్ధ విమానం అకస్మాత్తుగా వ్యవసాయ క్షేత్రంలో పెద్ద శబ్దంతో కుప్పకూలింది. ప్రమాదం ధాటికి పొలంలో విమాన శకలాలు చల్లా చెదురుగా పడిపోయాయి. భారీ పేలుడు కారణంగా మంటల్లో చిక్కుకొని దాదాపు కాలిపోయింది. విమాన శకలాల మధ్య ఇప్పటి వరకు ఒకే ఒక మృతదేహం బయటపడింది. వాతావరణం కారణంగానే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. छोटा छोटा टुकड़ा है, बाकी कोई बड़ी चीज तो एक महीने दिख रही है।